కశ్మీర్ లో ఒక దర్గా వీడియో భయంకరంగా వైరల్ అవుతా ఉంది. ఏంటంటే ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు వచ్చేసి అశోక్ ఎంబలం ఫోటోని, అదే 4 సింహాల ఫోటో ఏదైతే ఉందో దాన్ని పగలగొడుతున్నారని. ఎస్, అది పగలగొట్టారు. బట్ దాని వెనక ఒక రీజన్ ఉంది. వాళ్ళు పగలగొట్టింది అయితే తప్పే, నేను కూడా చెప్తున్నా. గవర్నమెంట్ ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకన్నా తీసుకొని వచ్చి ఆ దర్గా కాడ ఆ రాయినైతే అతికిచ్చేసి వెళ్ళిపోయింది. సో దాని వల్ల మా వాళ్ళు ఏం చేశారు, ఫ్లోలో వచ్చేసి 5th సెప్టెంబర్ దాన్ని పగలగొట్టేశారు అశోక్ ఎంబలంని. ఇక్కడ మా వాళ్ళు చేసింది తప్పే, గవర్నమెంట్ చేసింది కూడా తప్పే. ముందు వచ్చి నోటీస్ ఇచ్చేసి ఇంటిమేషన్ చేయాలి, అలా స్టిక్ చేస్తున్నాం అని చెప్పి, దెన్ దే విల్ ప్రూవ్. బట్ ఇక్కడ ఏ నోటీస్ ఇవ్వాలా, ఏ ఇంటిమేషన్ ఇవ్వలేదు. యాక్చువల్లీ అది ఒక వక్త్ ప్రాపర్టీ. వక్త్ ప్రాపర్టీ అంటే ఏంది, ముస్లిమ్స్ డొనేట్ చేసేశారు వక్త్ మీద. అది కొన్ని వందల నాటి దర్గా, అది 100 ఏళ్ల నాటి దర్గా, ఓకేనా. అదొక వక్త్ ప్రాపర్టీ. ఇదొక్క వీడియో వైరల్ అయిందని చెప్పి వీళ్ళంతా సోకాల్ డైరీ బుక్లంతా ఎగరుతున్నారు. అరే ట్రూ బీ ఫ్యాంక్ నేను చెప్తున్నా చూడు, ఇలాంటివి కొన్ని వందల బోర్డులు పెట్టేశారు, ఎన్నో కబ్జా అయిపోయాయి ముస్లిమ్స్ ప్రాపర్టీస్. ఇక్కడ ముస్లిం చేసింది కూడా తప్పే, గవర్నమెంట్ చేసింది కూడా తప్పే. లీగల్ గా వెళ్లాల్సింది కొద్దిగా జోష్లో వెళ్ళిపోయారు మా వాళ్ళు, కాబట్టి ఆ వీడియో వైరల్ అయింది. సో ఇలాంటి కొన్ని వందల మసీద్లకి, దర్గాలకి ఈ విధంగా బోర్డులు అతికిచ్చేశారు వక్త్ ప్రాపర్టీ మీద. అండ్ ఈ సోకాల్ డైరీ బుక్లు ఎగురుతున్నారు కదా ఆ నోట్ల మీద, వస్తా వెయిట్ చేయండి.